హలో హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మామిడి తోటలోకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఈయనైతే క్లీన్ చేస్తున్నాడు. ఇక్కడ చెత్త గడ్డి ఆకులన్నీ తేకాకులన్నీ పడి ఉన్నాయి. తేకు చెట్టు ఆకులు, మామిడి చెట్టు ఆకులన్నీ పడి ఉన్నాయి. మేమైతే సామాను అయితే తీసుకొని వచ్చేసాం గుడిసి దగ్గరికి. మొక్కల తోటల నుంచి అక్కడికి వచ్చేసాం. మేము ఉండే తోట అయితే ఇదే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా, మేమైతే ఇప్పుడైతే మామిడి తోటలోకి అయితే వచ్చాము. మామిడి తోటలో మేమంతా అయితే నేను గుడిసి వీడియో అన్నీ పెట్టాను కదా, అన్ని వీడియోస్ ప్రతి వీడియో చూసుంటారు కదా మీరు. ఇక మేము ఏంటంటే మామూలుగా సామాను అన్నీ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. అవన్నీ సర్దుకుంటున్నాము. సర్దుకున్న తర్వాత ఎలా ఉంటుంది మొత్తం అనేది చూడండి. తర్వాత మనమైతే మామిడి తోటలో అయితే మనం చేసే పనులు ఏంది ప్రతి వీడియో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా లాస్ట్లో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, చూస్తున్నారు కదా తోట అయితే ఎలా ఉందో. మాట్లాడాలి వీడియో ఒకటి. ఫ్రెండ్స్, మనం అయితే శుద్ధంగా అయితే చిమ్ముకుంటున్నాం ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఇదంతా శుద్ధంగా అయితే చిమ్ముతున్నాము. చిమ్మిన తర్వాత అయితే నీళ్ళు కొడితే నీట్గా మట్టి అయితే అణిగిపోద్ది. చూస్తున్నారు కదా, ఇంకా గుడిసి ముందు కూడా చాలా చెత్త ఉంది, అది కూడా చిమ్ముకోవాలి. అదంతా చిమ్మిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మొత్తం చూపిస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చిమ్మటం అయితే అయిపోయింది. మనమైతే ఇప్పుడైతే నీళ్ళు అయితే చల్లుకోవాలి. చూస్తున్నారు కదా, గుడిసి చుట్టూ అయితే శుద్ధంగా అయితే చిమ్ముకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ భాగం అయితే ఉంది చిమ్మాల్సింది, ఆ భాగం అయితే చిమ్మతే అయిపోద్ది. చూస్తున్నారు కదా, బండి పెట్టిన కాడి నుంచి మంచం వేస్తున్నాం కదా, అదంతా అయితే చిమ్మటం అయితే అయిపోయింది. చిమ్మేసిన తర్వాత అయితే మనం అయితే నీళ్ళు చల్లేస్తే అయిపోద్ది ఫ్రెండ్స్. తర్వాత రోజు ఎప్పుడైనా మనం రోజు అయితే చిమ్ముకుంటాం కదా, ఈరోజు మనకి మొదటి రోజు కాబట్టి అన్ని పనులు అయితే చేసుకోవాలి. కాబట్టి మనమైతే ప్రతి పని అయితే అన్ని రోజే కొంచెం కష్టంగా ఉంది ఈరోజు పని చేసుకోవటం అయితే. రేపటి నుంచి అయితే అంత కష్టం అయితే ఉండదు, మనకైతే సింపుల్గా అయితే పని అయిపోద్ది ఫ్రెండ్స్. ఓకే, మనం అయితే నీళ్ళు అయితే చల్లుకున్నాం. ఈ ఒక్కరోజు చిమ్మేసిన తర్వాత అయితే నీళ్ళు అయితే చల్లుకున్నాం ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తాను ఎలా చల్లుతాం అనేది. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు అయితే తెస్తున్నాడు. చిమ్మటం అయితే అయ్యింది, చల్లాలి. ఎండ మాత్రం అదిరిపోతుంది. చల్లిపోయి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నీళ్ళైతే చల్లుకుంటున్నాము. నీళ్ళైతే చల్లిన తర్వాత అయితే చూస్తున్నారు కదా, నీళ్ళు చల్లిన తర్వాత అయితే ఎలా ఉందో. వాతావరణం అయితే చల్లగా ఉంది ఫ్రెండ్స్. చల్లగా అయితే చల్లగా లేదు, భూమిలోంచి అయితే వేడైతే వస్తుంది, ఆవిరైతే. మనమైతే ఒక 2-3 రోజులు అయితే ఇలాగే నీళ్ళైతే కొడితే ఫ్రెండ్స్ మనకి నేల అయితే అణిగిపోద్ది ఫ్రెండ్స్. మనం తిరిగే దానికి దీనికైతే అణిగిపోద్ది. ఫ్రెండ్స్, మనమైతే సామాను అయితే సర్దుకోవాలి కదా, అందుకని అయితే బస్తాలో ఉండే సామాను మొత్తం అయితే తీసి బయట పెడుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. పొయ్యి కోసం రాళ్ళు అయితే తెస్తున్నాడు. పొయ్యి అయితే వేయాలిగా, వంట చేయాలిగా. మరి అక్కడే వేయి చూద్దాం. ఏ సెట్ అయితే అని పెట్టుకోతున్నాడు ఒకటి. అలాగపోతే వేరే రాళ్ళని తెచ్చేసుకోవద్దాం. సిమెంట్ రాయి ఒకటి, బండరాళ్ళు. గుంటగా చెయ్య, అది ఎత్తు అవుతుంది.
ఇంకా రాయి పెడతావా, అది పెడతావా? అది డౌన్ అయిందట్టు సైడు. వెళ్తున్నట్టు అసలు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, పొయ్యి అయితే వేస్తున్నాము. వండుకోవాలి కదా ఈ పూట. ఇటు పక్క అటే ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా, అసలు మొదటి రోజు అయితే ఎంత కష్టపడుతున్నామో. చుమ్ముకున్నాము, అంత చల్లుకున్నాము, చెత్త అయితే అంతా మంటేసుకున్నాం. ఫ్రెండ్స్ మొదటి రోజు మా కష్టాలని పెట్టాను కదా ఫ్రెండ్స్. తమ్ములని అయితే మొదటి రోజుగా ఫ్రెండ్స్ 3 రోజులు అయితే పట్టింది మొత్తం ఇది అంతా శుభ్రం చేసుకునేదానికి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ అయితే రేపు అయితే మీ ముందుకైతే మంచి వీడియో అయితే వచ్చేస్తాను. ఇంతవరకు సెలవు తీసుకుంటున్నాను. ఓకే, బాయ్ బాయ్.